అటు వరంగల్ జిల్లాలో జేఈ అడ్వాన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. ఆన్లైన్లో జేఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎర్రగట్టు గుట్ట దగ్గర అయాన్ డిజిటల్ జోన్, పద్మాక్షి రోడ్లో జయా ఫార్మసీ కాలేజ్తో పాటుగా మరో 3 సెంటర్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక హనుమకొండలో జయా ఫార్మసీ కాలేజ్ నుంచి లైవ్లో మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. ప్రస్తుతం పరీక్ష ప్రారంభమైందా? ఏం చెప్తున్నారు విద్యార్థులు? ఏర్పాట్లకు సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారు ఏర్పాట్లకు సంబంధించి? సతీష్, కొద్దిసేపటి క్రితమే దేశవ్యాప్తంగా జేఈ పరీక్ష ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ నగరంలోని జయా నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఎర్రగట్ట కూడా దగ్గరటువంటి అయాన్ డిజిటల్లో కూడా ఎగ్జామ్ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా కూడా జాతీయ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం ఈ జేఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా జేఈ పరీక్ష జరగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే పేపర్ 1 పరీక్ష ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని జయా నర్సింగ్ కాలేజీ సెంటర్ దగ్గర నుంచి పూర్తిగా ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటే అక్కడే మాత్రమే ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్లో కొద్దిసేపు క్రితమే జేఈ పరీక్ష ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ పేపర్ 1 పరీక్ష కొనసాగబోతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష కొనసాగబోతుంది. ఆన్లైన్ సెంటర్లలో మాత్రమే ఈ జేఈ పరీక్ష కొనసాగుతుంది. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కనుక కంప్యూటర్ బేస్డ్ కావచ్చు, ఆన్లైన్ సెంటర్ల ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల దగ్గరనే ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా 8 గంటల లోపు 8 గంటల 30 నిమిషాల లోపు మాత్రమే ఎవరైతే విద్యార్థులు పరీక్ష రాసేందుకు వచ్చారో వారందరినీ అనుమతించేటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం హాల్ టికెట్ కావచ్చు, ఎగ్జామ్ సెంటర్ కావచ్చు, ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్తున్న విద్యార్థుల దగ్గర ఇతర పరికరాలు ఏముండకుండా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లాలో సుమారుగా 6,000 పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాయబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ప్రతి సెంటర్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఇప్పటికే పేరెంట్స్ అందరినీ బయటికి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 12 తర్వాత మళ్ళీ ఇక్కడ పేరెంట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎర్రగట్టు గుట్ట దగ్గర అయాన్ డిజిటల్ జోన్లో పరీక్ష కొనసాగుతుంది. పద్మాక్షి రోడ్లోని జయా ఫార్మసీ కాలేజీతో పాటు మరొక 3 సెంటర్లలో వరంగల్ నగరంలో ఈ జేఈ పరీక్ష కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పేపర్ 1, పేపర్ 2 పరీక్ష కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇక్కడే పేరెంట్స్ అంతా కూడా మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఐఐటి, ఎన్ఐటి కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రతి సంవత్సరం జేఈ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తిగా ఆన్లైన్ మోడ్లో ఈ జేఈ అడ్వాన్సు పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్లో సాధించినటువంటి స్కోరు ఆధారంగా జేఈ అడ్వాన్స్ను ఎంపిక చేస్తారు. ఈ మే 26న జేఈ అడ్వాన్స్ ప్రిలిమినరీకి కీ ఉంటుంది. జూన్ 2న జేఈ అడ్వాన్స్ ఫలితాలు ఉండబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పరీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్లో ఈ జేఈ పరీక్ష అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టినటువంటి ఐఐటి కాన్పూర్ అందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. జేఈ మెయిన్లో కనీసం స్కోరు సాధించినటువంటి 2.50 లక్షల మందికి అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఇచ్చింది. సుమారుగా 1.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చూసినటువంటి సెంటర్లో 150 మంది విద్యార్థులు ఈ పరీక్షను రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడే ఉదయం విద్యార్థులంతా కూడా వాళ్ళ రూమ్ నెంబర్ను, హాల్ టికెట్ నెంబర్ను చూసుకున్న తర్వాత ఈ జయా నర్సింగ్ కాలేజీ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం పేపర్ 1 పరీక్ష 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగుతుంది. సాయంత్రం పేపర్ 2 పరీక్ష 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగబోతుంది. పూర్తిగా ఈ జేఈ పరీక్ష ఆన్లైన్ సెంటర్లలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కనుక కంప్యూటర్ ఎక్కువగా ఉండి ఆన్లైన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ సెంటర్లలో మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా కేవలం ఒక 5 సెంటర్లలో మాత్రమే ఈ జేఈ అడ్వాన్స్ పరీక్ష కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే కొద్దిసేపు క్రితమే పేపర్ 1 పరీక్ష ప్రారంభమైన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.